ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీంతో ప్రస్తుతం అతడికి సింగపూర్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ టీం అప్డేట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో, ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు. బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారని తెలుస్తోంది. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారంటూ జనసేన పార్టీ టీం అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉంటే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని, ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. సీఎం చంద్రబాబు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగపూర్ వైద్యులతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు తెలిపారు. కాగా పవన్ కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. సింగపూర్ లో రివర్ వ్యాలీ ప్రాంతంలో మంగళవారం ఉదయం దాదాపు 9:30 గంటలకు ఘటన జరిగింది. అయితే ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా 2, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే సింగపూర్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారికి రక్షించి బయటకు తీసుకొచ్చారు. అరగంటలోనే అక్కడి మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించామని, అందరూ క్షేమంగా ఉన్నారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీంతో ప్రస్తుతం అతడికి సింగపూర్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ టీం అప్డేట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో, ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు. బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారని తెలుస్తోంది. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారంటూ జనసేన పార్టీ టీం అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉంటే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని, ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. సీఎం చంద్రబాబు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగపూర్ వైద్యులతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు తెలిపారు. కాగా పవన్ కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. సింగపూర్ లో రివర్ వ్యాలీ ప్రాంతంలో మంగళవారం ఉదయం దాదాపు 9:30 గంటలకు ఘటన జరిగింది. అయితే ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా 2, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే సింగపూర్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారికి రక్షించి బయటకు తీసుకొచ్చారు. అరగంటలోనే అక్కడి మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించామని, అందరూ క్షేమంగా ఉన్నారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.